Next problem, find the sum to n terms of the sequence 7, 77, 777, 47 and so on. Okay, so sum of n terms మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో లెట్ us see the solution. Sn is equal to, సో ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాం. 7, 77, 777 and so on, n terms. Okay, so sum of n terms we have to calculate that. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ మనం కనుక్కోవాలి. సో ఈ పొజిషన్లో ఇది ఒక ఏపీలో కానీ జీపీలో కానీ లేదు. సో ఏపీలో ఉండాలంటే T2 - T1, T3 - T2 అట్లా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. జీపీలో ఉండాలంటే T2/T1, T3/T2 ఆ రేషియో సేమ్ ఉండాలి. సో అవి ఇక్కడ సేమ్ లేవు. సో అందువల్ల దీన్ని మనం ఒక సిరీస్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి 7ని మనం కామన్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం 2 ప్రాబ్లమ్స్ చూసాం. సో 7 అనేది కామన్ తీస్తే 1, 1, 1, 1, 1, 1 అండ్ సో ఆన్ n టర్మ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో దీని ఒక సిరీస్లోకి మార్చాలంటే మనం 9 తోటి మల్టిప్లై చేయాలి, అలానే 9 తోటి డివైడ్ చేసుకోవాలి. సో 7/9. ఓకే, సో 9 1 జా, సో డివైడ్ చేసేదాన్ని బయటే ఉంచేసాను, మల్టిప్లై చేసే 9ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాం. 9 1 జా, 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 9 1 జా అండ్ సో ఆన్ n టర్మ్స్. సో ఈ పొజిషన్లో కూడా ఇలా ఉన్నా ఒక ఏపీ అంటూ ఒక జీపీ అంటూ ఏం మనకి ఏర్పడలేదు. సో T2 - T1, T3 - T2 సో ఈక్వల్గా లేదు. అట్లానే T2/T1, T3/T2 కామన్ రేషియో కూడా ఈక్వల్గా లేదు. సో వీటిని ఇంకా మనం సిరీస్లోకి మార్చుకోవాలి. సో మార్చాలంటే సో ఏ ప్రాబ్లం ఇచ్చినా 7లు ఇచ్చినా 6లు ఇచ్చినా 5లు ఇచ్చినా అక్కడ ఇచ్చిన నెంబర్ని కామన్ తీసుకొని తర్వాత 9 తోటి మల్టిప్లై చేయాలి, 9 తోటి డివైడ్ చేయాలి. అప్పుడే మనం ఒక సిరీస్లోకి దీన్ని మార్చుకోగలం. సో ఇప్పుడు ఈ 9ని మనం 10 - 1, అట్లానే 99 అంటే 10² - 1, 999 అంటే 10³ - 1 అండ్ సో ఆన్. సో ఇది nth టర్మ్ 10⁻n - 1 హోల్ బ్రాకెట్. ఓకే, సో 10 - 1 అంటే 9, 10² అంటే 100, 100 - 1 99, 10³ అంటే 1000, 1000 - 1 999. ఓకే, ఆ విధంగా వస్తుంది. సో ఫస్ట్ టర్మ్లో పవర్ 1, సెకండ్ టర్మ్ పవర్ 2, థర్డ్ టర్మ్ పవర్ 3, అట్లానే ఇదే విధంగా nth టర్మ్ రాసినట్లయితే పవర్ n. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈ 2 బ్రాకెట్స్గా మనం సపరేట్ చేసుకుందాం. సో ఈ 10s అన్నీ కూడా ఒక బ్రాకెట్. సో 10 + 10² + 10³ అండ్ సో ఆన్ 10⁻n ఇవన్నీ కూడా ఒక బ్రాకెట్. ప్రతి బ్రాకెట్లో -1 -1 -1 అట్లా ఉంది. సో ఆ మైనస్ అనేది కామన్ తీసుకుంటే 1 + 1 + 1 + అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న సిరీస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. 10⁻1, 10², 10³ 10⁻4. సో ఇట్లా ఉంటే పవర్ గ్రాడ్యువల్ రైజింగ్ అంటారు. సో పవర్ అనేది గ్రాడ్యువల్ రైజింగ్ ఉంటే అది ఖచ్చితంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇట్ ఈజ్ ఇన్ జీపీ. ఓకే, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఇన్ జీపీ. ఇట్ ఈజ్ ఏ జీపీ. ఓకే, ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే A = T1 = 10. కామన్ రేషియో R అనేది మనకి T2/T1. సో T2 అంటే 10², T1 అంటే 10, 10²/10. సో ఒక 10 క్యాన్సిల్ చేసుకుంటే 10. ఓకే, సో T3/T2 10³ ఆల్సో 10. సో కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇది ఒక జీపీ. మరి జీపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫార్ములా A × R⁻n - 1/R - 1. ఓకే, సో ఇక్కడ R వాల్యూ అనేది 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఫార్ములా తీసుకుంటాం. లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. So let us substitute the values. So
సో Sn is equal to 7 by 9 హోల్ బ్రాకెట్. సో ఈ ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించిన ఫార్ములా a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏ అంటే 10, ఆర్ అంటే కూడా 10. సో 10 ఇంటూ 10 పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, 10 మైనస్ 1 మైనస్. సో 1 అనేది n టైమ్స్ మనం యాడ్ చేస్తున్నాం. 1ని ఎన్నిసార్లు యాడ్ చేస్తే అంత నెంబర్ వస్తుంది. n టైమ్స్ యాడ్ చేస్తే we get n. Okay, so finally sum of n terms in the given series is equal to 7 by 9 into 10 by 9, 10 minus 1 అంటే 9 into 10 power n minus 1 bracket close minus n bracket close. Okay, so finally this is the answer. Thank you.